హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదరు మేళా ఘనంగా నిర్వహించారు। ఈ మేళాకు పెద్ద సంఖ్యలో యాదవులు హాజరయ్యారు। దున్నరాజులను అలంకరణ చేసి డప్పులు చప్పుల్లో నడుమ విన్యాసాలు చేస్తూ మేళాల కన్నుల పండుగ నిర్వహించారు। ప్రాంతంలో సదర్ సమ్మేళన సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈ వేదిక నుండి సదర్ మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। సదర్ పండుగ ఈ యొక్క గొప్పతనం యాదవులు 365 రోజు పాడి పరిశ్రమలో ఎక్కడికి వెళ్లకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఈ యొక్క జీవనోపాధి కొరకు వారి యొక్క ఎంచుకున్నటువంటి వృత్తి, ఆ వృత్తిలో మరియు మొత్తము జీవితకాలం వారికి పశువులకు అంకితం చేస్తూ వస్తున్నటువంటి యాదవులు ఈ యొక్క పండుగని మనమందరం కూడా ఒక రోజు యాదవుల సమక్షంలో, హైందవ హిందూ సమక్షంలో ఈ యొక్క పండుగని గొప్పగా జరుపుకోవాలి। సైదాబాద్ యాదవ సదర్ ఉత్సవ సందర్భంగా అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతోటి మన కులదైవమైనటువంటి శ్రీకృష్ణ భగవానికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతోటి దున్నపోతుకు పూజలు చేసి నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రసంగం ఏదైతే ఈ యొక్క పండుగ ఉందో ఆ పండుగ సందర్భంగా సైదాబాద్ యాదవ బంధుమిత్రులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ బంధుమిత్రులందరికీ పేరుకున్న సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। ఇలా పత్రికా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో గతంలో మాట్లాడినాం, గౌరవ మంత్రివర్గ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో చర్చలు జరిపినాం ఆల్రెడీ। ఖచ్చితంగా సదర్ ఉత్సవాన్ని అధికారికంగా జరపాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ సైదాబాద్ యాదవ సంఘం డిమాండ్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి కూడా భవిష్యత్తులో సదర్ ఉత్సవం అనేది ప్రతి ఊరున వాడవాడన గవర్నమెంట్ ఆధ్వర్యంలో అధికారికంగా జరగబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా।